కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గాలిలోని తేమ ఉదయం 59 నుండి 68% మరియు మధ్యాహ్నం 25 నుండి 34% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 4 నుండి 7 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. రానున్న 2 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. వాతావరణ సూచన విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। కార్యక్రమంలో ఇప్పుడు వర్షాకాలంలో సాధారణంగా పశువులకు వచ్చే వ్యాధులు నివారణ గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ రవికాంత్ గారు తెలియజేసే వివరాలు వింటారు. అందరికీ నమస్కారం. సాధారణంగా పశువులలో వచ్చే వ్యాధులు మొదటిది, అతి ముఖ్యమైనది గొంతువాపు వ్యాధి. దీనిని గుండెవాపు వ్యాధి లేదా గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. ఆంగ్లంలో అయితే షిప్పింగ్ ఫీవర్ లేదా హిమరేజిక్ సెప్టిసీమియా అని పిలుస్తారు. ఈ వ్యాధి ప్యాస్చురెల్లా మల్టోసిడా లేదా ప్యాస్చురెల్లా హిమోలిటికా అనే సూక్ష్మజీవి వలన వస్తుంది. ఈ సూక్ష్మజీవి సాధారణంగా పశువులలో టాన్సిల్స్లో లేదా శ్వాసకోశ వ్యవస్థలో ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు అనగా ఒత్తిడి, వరదలు, ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, పశువులు ఇతర రోగాల బారిన పడడం వల్ల ఈ సూక్ష్మజీవి వృద్ధి చెంది ఈ రోగానికి కారణం అవుతుంది. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, చివరికి ఏనుగులలో కూడా ఈ వ్యాధి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వ్యాధి గేదెలలో చాలా ప్రాణాంతకరం. ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. తద్వారా రైతులకి ఆర్థిక నష్టం చేకూరుతుంది. కలుషితమైన త్రాగునీరు, కలుషిత వాతావరణం, అనారోగ్య పశువుల స్పర్శ, కలుషితమైన గాలి, మేత, పరికరాలు మరియు ఈగలు వంటి కీటకాల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. ఈ సూక్ష్మజీవి వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 1 నుండి 5 రోజుల లోపు వ్యాధి లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఒక్కసారి వ్యాధి లక్షణాలు బయటకు కనిపించినప్పుడు సరైన చికిత్స కానీ అందించకపోతే 24 నుంచి 48 గంటల లోపల పశువులలో మరీ ముఖ్యంగా గేదెలలో మరణాలు సంభవిస్తాయి.
ఈ వ్యాధి వలన మేత నెమరు మందగించుట, పాలు నిలిచిపోవడం, గొంతు కింద ప్రారంభమైన వాపు అంటే నీటితో కూడిన వాపు క్రమక్రమంగా మెడ కిందకి, ఆ తర్వాత ముందు కాళ్ళ మధ్యలో ఎదురు రొమ్ము కింద భాగాలకి చేరుతుంది. పశువు తీవ్రమైన ఆయాసంతో రొప్పుతూ గురక పెడుతూ ముక్కు నుండి నోటి నుండి నురగ వంటి స్రావాలు కారుస్తూ ఉంటుంది. మనము శరీరం చెవి దగ్గర తాకి చూస్తే వేడిగా ఉంటుంది. జ్వరం అనేది అధికంగా ఉంటుంది, అంటే 104 నుండి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉండవచ్చు. కనుపాపలు ఎర్రగా మార్పు చెందవచ్చు. వ్యాధి బారిన పడిన పశువులు అడ్డంగా పడిపోయి కొన్ని గంటల్లోనే మరణిస్తాయి. ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపటం వలన ఈ వ్యాధికి గురక వ్యాధి అని, గొంతు మెడ కింది భాగాలు నీటితో వాయటం వలన గొంతువాపు అని పిలుస్తారు. ఈ వ్యాధి రక్తంలో విస్తరించి శరీర అంతర్గత భాగాల్లో రక్తచారికల్ని కల్పించటం వలన ఆంగ్లంలో హిమరేజిక్ సెప్టిసీమియా వ్యాధి అని అంటారు. లక్షణాలు మనం ఎప్పుడైతే గమనిస్తామో వీలైనంత త్వరగా స్థానిక పశు వైద్యుడిని సంప్రదించడం అత్యుత్తమం. ఈ ప్రాణాంతకమైన గురక వ్యాధి విస్తృతంగా వ్యాపించే లక్షణం కలిగి ఉన్నందువలన రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరిపించి వ్యాధి నిర్ధారణ చేయటం వలన ఇతర పశువులకైనా సకాలంలో సరైన చికిత్స చేయించుట లేదా సరైన టీకాలు వేయించుటతో పాటు ఇతర నివారణ చర్యలు చేపట్టవచ్చు. వ్యాధి సోకిన పశువులను గుర్తించిన లేదా అనుమానించిన వెంటనే ఇతర పశువుల నుండి దూరంగా పరిశుభ్రమైన ప్రశాంతమైన స్థలానికి తరలించాలి. చికిత్స కొరకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అనగా సల్ఫాడిమిడిన్, మాక్సిఫ్లాక్ససిన్, లెవోఫ్లాక్ససిన్, సెఫ్టియోఫర్ సోడియం వీటిలలో ఏదైనా ఒకటి క్రమం తప్పకుండా 3 నుంచి 5 రోజుల వరకు వాడాలి. దానితో పాటు యాంటీహిస్టమిన్స్, NSAIDs అనగా మెలాక్సిక్యామ్ వంటి ఇంజెక్షన్స్ని కూడా వాడాలి. గొంతు వాపు ఉండడం వలన వాపు తగ్గించడానికి డయోరిటిక్స్ వాడడం అత్యుత్తమం. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వ్యాధి నిర్ధారణ అవుతుందో ఆ పశువులని ఆరోగ్యమైన పశువుల నుంచి వేరు చేయాలి. వాటికి నీరు మరియు మేత వేరుగా అందించాలి. ఆ మేతని మళ్ళీ ఆరోగ్యమైన పశువులకు ఇవ్వకూడదు. ఈ గురక వ్యాధి నివారణకు ప్రతి సంవత్సరం పశుసంవర్ధక శాఖ వారు మే లేదా జూన్ నెలలో టీకాలు అందుబాటులో ఉంచుతారు. ఈ టీకాలు మన దగ్గరలో ఉన్న పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటాయి. రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ గొంతువాపు వ్యాధి ఒక్కసారి ఒక ఊర్లో వచ్చినట్లయితే ప్రతి సంవత్సరము ఆ ఊర్లో కనిపించినందువలన ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఆ ఊర్లో టీకాలు క్రమం తప్పకుండా వేయిస్తే ఈ రోగాన్ని నివారించవచ్చు. ఈ టీకాలు పశుసంవర్ధక శాఖలోనే కాకుండా బహిరంగ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో అయితే సంయుక్త వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సంయుక్త వ్యాక్సిన్స్ జబ్బవాపు, గాలికుంటు వ్యాధి మరియు గొంతువాపు సమర్థవంతంగా పనిచేస్తాయి. తదుపరి వ్యాధి చిటుకు వ్యాధి. దీనిని గడ్డి వ్యాధి అని, తిండిబోతు వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి జీవాలలో అనగా గొర్రెలు మేకలలో వస్తుంది. ముఖ్యంగా బలిష్టంగా ఉన్న గొర్రెలు మేకలలో లేదా ఎదుగుతున్న గొర్రెలలో మేకలలో వస్తుంది. ఈ వ్యాధి కారకం క్లాస్ట్రీడియం పర్ఫ్రింజన్స్ టైప్ డి అనే సూక్ష్మజీవి. ఈ సూక్ష్మజీవి మట్టిలో నుండి జీవాల కడుపులోకి ప్రవేశించి నివసిస్తాయి. వ్యాధికి గల కారకం ఎప్పుడైతే తొలకరి వాన తర్వాత కొత్తగా వచ్చిన గడ్డి వస్తుందో అలాంటి గడ్డిని ఈ జీవాలు ఎక్కువ మోతాదులో మేస్తాయి. అందుకనే దీన్ని గడ్డి వ్యాధి లేదా తిండిబోతు వ్యాధి అని పిలుస్తారు. అవే కాకుండా పేగులలో పరాన్నజీవులు ప్రథమంగా బద్దె పురుగులు ఉన్నప్పుడు పేగులలో కదలిక అనేది ఉండదు. అవే కాకుండా గొర్రె లేదా మేక పిల్లలు చాలా ఎక్కువగా పాలను తాగినప్పుడు, ఎక్కువ దానా మేసినప్పుడు, ముఖ్యంగా ఆ దానాలో పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతర వ్యాధులు సోకినప్పుడు, జీవాల్లో సహజ వ్యాధి నిరోధక శక్తి క్షీణించడం వలన, ఇతర ఏవైనా కారణాల వలన పేగుల కదలిక తగ్గినప్పుడు ఈ వ్యాధి ప్రబలుతుంది. రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పేగుల కదలిక తగ్గినప్పుడు ఈ సూక్ష్మజీవి అంటే క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్ డి
అనేది ఎప్సిలాన్ అనే విష పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ ఎప్సిలాన్ టాక్సిన్ వలననే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి లేదా జీవాల్లో మరణాలు సంభవిస్తాయి. వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా మేత మేయడం మానేస్తాయి, పొట్ట భాగాన్ని కాళ్ళతో కొట్టుకోవడం, తరచూ కిందకి పైకి లేవడం, పక్కకి తిరిగి పడుకోవడం వంటివి చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు విడుదల చేసే విష పదార్థాలు మెదడుపై ప్రభావం చూపడం వల్ల కాళ్ళు జాపి తల మెడ భాగం వెనక్కి విరుచుకోవడం చేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే జీవాలు చనిపోతాయి. అంటే ఈ వ్యాధి సోకిన కొద్ది సమయంలోనే తీవ్ర రూపం దాల్చడం వల్ల గొర్రెలు చిటికలో మరణిస్తాయి. అందువల్లే దీనిని చిటుక రోగంగా పిలుస్తారు. ఈ సూక్ష్మజీవులు విడుదల చేసిన విష పదార్థాలు వలన కొన్నిసార్లు జీవాల్లో పారుడు, విరోచనాలు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధితో మరణించిన గొర్రెలలో మూత్రపిండాలు లావుగా మెత్తగా మారిపోతాయి. అందువలనే ఈ వ్యాధిని ఇంగ్లీష్లో పల్పీ కిడ్నీ డిసీజ్ అని పిలుస్తారు. సూక్ష్మజీవులు విష పదార్థాల వల్ల పేగులు నల్లగా మారిపోతాయి. చికిత్స: చాలా సందర్భాల్లో చికిత్స ఉండదు. ఇందాక నేను మీకు చెప్పినట్టు తీవ్ర రూపం దాల్చడం వలన గొర్రెలు చిటికలో మరణిస్తాయి. అందువలనే సరైన చికిత్స దీనికి లేదు. కొన్ని సందర్భాల్లో మనము యాంటీబయాటిక్స్ని నోటి ద్వారా కూడా ఇవ్వచ్చు. యాంటీబయాటిక్సే కాకుండా కొన్నిసార్లు యాంటీ బ్లోట్ మందులను కూడా తాగించడం వలన ఫలితం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యాంటీటాక్స్ని కూడా వాడచ్చు. ఈ యాంటీటాక్స్ అనేది ఆ విష ప్రభావాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉంది. సరైన నివారణ చర్యలు పాటించడం వలన మనము ఈ వ్యాధిని అరికట్టించవచ్చు. జీవాలకు పిండి పదార్థాలు, దానా ఎక్కువ మోతాదులో పెట్టకూడదు. అలానే గొర్రె, మేక పిల్లలకు దానాలో ఇచ్చే పెల్లెట్స్ మోతాదును 3-4 భాగాలుగా విభజించి ఇవ్వాలి. ఒకేసారి ఎక్కువ శాతంగా పెట్టకూడదు. ప్రతి సంవత్సరం పశుసంవర్ధక శాఖ వారు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ నెలలో చిటుకు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేస్తారు. ఈ టీకా మందుని మొదటిసారి 6 వారాల పైబడిన పిల్లలన్నిటికీ ఇచ్చి ఆ తర్వాత 3 వారాల లోపు రెండవ డోస్ ఇప్పించాలి. ప్రతి సంవత్సరం ఈ టీకాలను క్రమం తప్పకుండా వేయించాలి. ఇంకొక ముఖ్యమైన సలహా ఏంటంటే గొర్రెలకి నట్టల మందు తాగించాలి. ఒకవేళ టీకా ఇచ్చినా కానీ నట్టల మందు తాగించకపోతే ఇందాక నేను మీతో అన్నట్టు బద్దె పురుగులు పేగులలో బాగా వృద్ధి చెంది ఆహార కదలికని అడ్డుకుంటాయి. కాబట్టి రైతు సోదరులు నట్టల మందు, ముఖ్యంగా ప్రాజిక్వంటల్ నిక్లోజమైడ్ అనే నట్టల మందు వేయడం వలన ఈ వ్యాధిని అరికట్టించవచ్చు. జీవాల్లో చిటుకు వ్యాధి మరియు పశువులలో గొంతువాపు వ్యాధి వానాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. కావున రైతు సోదరులు వానలు పడే ముందే ఈ వ్యాధిని అరికట్టడానికి టీకాలు వేసుకుంటే ఈ వ్యాధిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అది కాకుండా పశుసంవర్ధక శాఖ వారు ప్రతి సంవత్సరము వివిధ రోగాలు అరికట్టడానికి టీకాలను సరఫరా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ నుండి 15 మే 2025 వరకు పశువులలో గాలికుంటు నివారణ కొరకు టీకాలు సరఫరా చేశారు. అది కాకుండా 27 మే నుండి 26 జూన్ వరకు పశువులలో గొంతువాపు, జబ్బవాపు, లంపీ స్కిన్ డిసీజ్ మరియు జీవాలలో ఈటీ వ్యాధిని నివారించడానికి టీకాలను సమీప పశు వైద్యశాలలకి సరఫరా చేయడం జరిగింది. అది కాకుండా 15 జూలై నుండి 10 ఆగస్ట్ 2025 వరకు బ్లూ టంగ్ వ్యాక్సిన్స్ అంటే నీలి నాలుకని నివారించడానికి టీకాలను కూడా సరఫరా చేస్తారు. 19 ఆగస్ట్ నుండి 6 సెప్టెంబర్ 2025 వరకు పీపీఆర్ వ్యాక్సిన్లని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 22 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రుసెల్లోసిస్ వ్యాక్సిన్ అనేది ఆడ పశువులకే ఇవ్వాలి. అది కూడా 4 నుండి 8 నెలల వయసు మధ్యలో కూడా పశువులకు మాత్రమే ఇవ్వాలి. మగవాటికి ఎట్టి పరిస్థితులను వేయకూడదు. అది కాకుండా 7 అక్టోబర్ నుండి 6 నవంబర్ 2025 రెండవ దశలో మళ్ళీ గాలికుంటు టీకాలని సరఫరా చేస్తున్నారు. 25 నవంబర్ నుండి 9 డిసెంబర్ రెండవ దశలో పీపీఆర్ వ్యాక్సిన్స్ని కాకుండా పందులలో కూడా టీకాలని సరఫరా చేస్తున్నారు.
16 నుండి 30 డిసెంబర్ 2025 గొర్రెలు మరియు మేకలలో పోచవ నివారణకి టీకాలను సరఫరా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2026 6 నుండి 20 జనవరి వరకు కోళ్లల్లో కుక్కర వ్యాధి నివారణ కొరకు టీకాలని పశు వైద్యశాలకి సరఫరా చేస్తున్నారు. మరియు 1 నుండి 31 మార్చ్ 2026 మధ్యలో గాలిగుంటు టీకాలని కూడా సమీప పశు వైద్యశాలకి సరఫరా చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభాలు ఆర్జించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వర్షాకాలంలో సాధారణంగా పశువులకు వచ్చే వ్యాధులు నివారణ గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ రవికాంత్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం. ఎనకటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కళ్ళ కానారదాయే ఎనకటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కళ్ళ కానారదాయే కురిసేటి వానల్లో తడిసి ముద్దయి ఒడ్లు ఓనాలు చెక్కేరు ముద్దుగా జోరు బుట్టుకాల జోడెడ్లతో జోరు గోసులే గట్టి పనులు చేస్తారు. నారి మనులంతా నడుమొంచి తేజాలు నారు వీకి నాటు వేయంగా శంకర భగవంత ఓ దేవని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు. వయ్యారంగా ఉయ్యాల పాటలు విన సొంపుగా ఆడి పాడేది పని పాటలు జాడలేదాయే పల్లె వదిలి వలసెల్లిపాయే కూలి పనుల కాలం సెల్లిపాయే కూడు గుడ్డ మాకు ఎంత కరువైపాయే ఎనకటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కళ్ళ కానారదాయే ఏలైన రోజులు ఏలైపోయినాయి మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి. ఏ మందు లేకుండా పంటలే పండేవి ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది. పాలిసు చేసిన సన్న బియ్యం బువ్వ ఉప్పుతో 9 వేసి వండిన కూర ఎంత తిన్నా గాని ఎట్లా ఉన్నా గాని ఎప్పుడు తనుములో ఏదొక్క రోగము ఏనుగంత ఆకారమున్నా ఏమి చెతగాని తనువులాయే తాత ముత్తాతల నాటి బలము వినరాదాయ గంభీర స్వరము 30 ఏళ్లకే ముసలితనమొచ్చే నిండు నూరేళ్ళు నిండక ముందే సచ్చే ఎనకటి నా పల్లె కలయందువాయే నేడు చూద్దామన్న కళ్ళ కానారదాయే అతడి వాన ముసురుకు చెరువు కుంటలు నిండి వాగు వంకలు ఒర్రెలు వరద వారితే జాలర్లు ఒర్రెల జాడలు పట్టేది గుట్ట నడుముకు గట్టి సేపాలే పట్టేది వరద తగ్గిందంటే ఎదురెక్కి సేపాల కొట్టి కావడి గట్టి ఎత్తుకొని వత్తురు పడుకున్న మెలుకున్న పని పాటలో ఉన్న కమ్మని రోజులు కలలోకి వస్తాయి గుర్తుకొస్తే గుండెలౌసిపాయే ఆ రోజులు ఏమైపాయే
పల్లెలన్నీ వల్ల కాడాయే పాత పద్ధతి మచ్చు లేదాయే సింధు కథల కనివిందు లేదాయే డూప్లికేటు సినిమాల మోజాయే ఎనకటి నా పల్లె కల ఎందువాయే నేడు చూద్దామన్న కళ్ళ కానరాదాయే ఎనకటి నా పల్లె కల ఎందువాయే నేడు చూద్దామన్న కళ్ళ కానరాదాయే. జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి మల్బరీ సాగులో మెలకువల గురించి కొన్ని సూచనలు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా పట్టు పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో ముడిపట్టు ధర తగ్గించడం వల్ల లాభాలు కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. వీటిని అధిగమించాలంటే నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నాణ్యత కలిగిన ఆకులను దిగుబడి పెంచేలా కృషి చేసి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చేయాలి. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొత్త హైబ్రిడ్ రకాలు వృద్ధి చేసి రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా 2 దశలుంటాయి. 1 చాకీ దశ, 2 ప్రౌఢ దశ. ఈ 2 దశల పురుగుల పెంపకానికి ఆహారంగా మల్బరీ ఆకులు వివిధ సైజుల్లో కత్తిరించి ఇవ్వాలి. ఈ దశలకు కావలసిన ఆహారం కొరకు వేర్వేరుగా మల్బరీ తోటలను సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు ఖర్చు తగ్గించడమే కాకుండా దిగుబడి, నాణ్యతతో కూడిన ఆకులు వస్తాయి. అందువల్ల రైతు సోదరులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడితో కూడిన నాణ్యత కలిగిన మల్బరీ ఆకులను ఉత్పత్తి చేసి రైతులు అధిక లాభాలు పొందాలి. విత్తనపు మొక్కలకై ప్రత్యేక తోటలను పెంచాలి. కలుపు మొక్కలను పీకేసి స్వచ్ఛమైన మల్బరీ మొక్కల రకాలను పెంచాలి. ఎంపిక చేసిన కొమ్మలను నీడలో ఉంచి నీటిని చల్లాలి. ఆ తర్వాత కత్తితో 12 నుండి 15 సెంటీమీటర్ల పొడవు గల కడ్డీలను తయారు చేసుకోవాలి. బెరడు చీలకుండా ఒక వేటితో కడ్డీలను కత్తిరించాలి. ఈ కడ్డీలు 3 నుండి 4 ఆరోగ్యవంతమైన కనపు మొక్కలను కలిగి ఉండాలి. ఎంపిక చేసిన కడ్డీలను తడిగోనె పట్టాలతో చుట్టి నీడలో నిల్వ చేయాలి. తయారు చేసిన కడ్డీలను 0.1% డైథేన్ M45 ద్రావణంలో 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వీలైనంత త్వరగా నాటుకోవాలి. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడులను తయారు చేసుకోవాలి. ప్రతి హెక్టారు నేలలో 25 టన్నుల ఇసుకను, 20 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిసేలా కలియదున్నాలి. నారుమడికి ఇరువైపులా 30 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు కాలువలను తయారు చేసుకోవాలి. విత్తన కడ్డీలను నాటడానికి ముందుగానే నారుమడిని చదును చేయాలి. ఆ తర్వాత 1-2 రోజుల ముందుగానే నారుమడికి నీరు కట్టాలి. కొలత టేపు, సన్నని తాడు సహాయంతో 20 సెంటీమీటర్ల ఎడంగల వరుసలకు గుర్తుపెట్టాలి. కడ్డీలను నిటారుగా ఒకే కనపు మొక్క ఉపరితలంపై కనిపించే విధంగా నాటాలి. నాటిన తర్వాత కడ్డీ చుట్టూ ఉండే మట్టిని గట్టిగా అదమాలి. ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి నారుమడులకు నీరు పెట్టాలి. కడ్డీలను నాటిన 45 రోజుల తర్వాత కలుపు తీయాలి. కడ్డీలను నాటిన నెల రోజుల తర్వాత ప్రతి చదరపు మీటరు నేలకు 10 గ్రాముల చొప్పున యూరియా వేసి భూమిలో కలపాలి. శిలీంధ్ర వ్యాధుల నివారణకై 0.1% బావిస్టన్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కీటక నివారణకై 0.2% DDVP ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నారుమడులకు ప్రతి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. నారు మొక్కలను సుమారుగా 4 నెలల వరకు నారుమడుల్లోనే పెరగనివ్వాలి. నారు మొక్కలను జాగ్రత్తగా వేరు, కాండం దెబ్బతినకుండా తవ్వి తీయాలి. తవ్వి తీసిన నారు మొక్కలను తడిగోనె పట్టాతో చుట్టి తిరిగి నాటే వరకు నీడలో ఉంచాలి. ప్రధాన పొలాన్ని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కిపడేలా ట్రాక్టర్తో దున్నుకోవాలి. దున్నిన తర్వాత కలుపు మొక్కలు ఎండేలా 2 వారాలు దుక్కిని ఆరనివ్వాలి. హెక్టారుకు 20 టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి దుక్కిలో బాగా కలిసే వరకు దున్నాలి. నేలను ట్రాక్టర్ ద్వారా ఎడ్ల గొర్రు పలకను ఉపయోగించి చదును చేయాలి. రాళ్లను, కలుపు మొక్కలను ఏరివేయాలి. ఆ తర్వాత 30 సెంటీమీటర్ల లోతు గల కాల్వలను నిలువు వరుసల్లో తవ్వుకోవాలి. నారు మొక్కలను జోడీ వరుసల విధానంలో
90 సెంటీమీటర్లు మరియు 150 సెంటీమీటర్లు ఇంటూ 60 సెంటీమీటర్ల స్థలావకాశంతో నాటాలి. ట్రెంచ్ లేదా కాలువల అడుగు భాగంలో పశువుల ఎరువును వేసి పైన మట్టితో కప్పాలి. ఒకే పరిమాణం గల ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఎంచుకోవాలి. కాలువలో నాటేటప్పుడు నారు మొక్కలను నిటారుగా ఉంచి నాటుకోవాలి. కాలువను మట్టితో పూర్తిగా కప్పివేయాలి. నాటడం పూర్తయిన తర్వాత నీరు కట్టాలి. నాటిన 3-4 రోజుల్లో నారు మొక్కలను భూమి నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో సికేచర్ సహాయంతో కత్తిరించాలి. నారు మొక్కలు అంటుకునే వరకు ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి నీరు కట్టాలి. ఆ తర్వాత ఇసుక నేలలైతే 4 నుండి 5 రోజులకు ఒకసారి, నల్లరేగడి నేలలైతే 7 నుండి 8 రోజులకు ఒకసారి నీరు కట్టాలి. ప్రతి నారు మొక్కకు 2 నుండి 3 కొమ్మల కంటే మించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కొమ్మలు ఒకదానితో ఒకటి తగలకుండా వేర్వేరు దిశల్లో ఉండేలా ఎంచుకోవాలి. నాటిన 2 నెలల తర్వాత మొదటి విడతగా ప్రతి హెక్టారుకు 50 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాలి. నాటిన 6 నెలల వరకు ఆకులను గాని కొమ్మలను గాని కోయవద్దు. సరైన నీటిపారుదలతో పెంచితే 6 నెలల్లో మొక్కలు 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ప్రతి మొక్కకు ఒక బలమైన కాండం, దానిపై 3 బలమైన శాఖలు ఏర్పడేలా శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా ఉన్న కొమ్మలను కత్తిరించి ఎంపిక చేసిన కొమ్మలు బాగా పెరిగేలా చూడాలి. ప్రతి పంట కోత సమయంలో కొమ్మలను కత్తిరించేటప్పుడు దుంపల ఎత్తు భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్లు ఉండేలా చూడాలి. అన్ని కొమ్మలను భూమి నుంచి ఒకే ఎత్తులో కత్తిరించాలి. చాకి తోటలు సాగు చేసుకోవడానికి నీటి వసతికి దగ్గరగా ఉన్న ఎత్తైన చదునైన స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రతి హెక్టారుకు ఒక్కో పంటకు 5 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 8 దఫాలుగా సంవత్సరానికి 40 టన్నులు వేయాలి. కొమ్మలను కోసిన 15 నుండి 20 రోజుల తర్వాత లేదా కొమ్మల చివరలను కత్తిరించిన 10 నుండి 15 రోజుల తర్వాత రసాయనిక ఎరువులను వేయాలి. ప్రతి హెక్టారుకు తోటకు ప్రతి పంటకు 32.5 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం, 17.5 కిలోల పొటాష్ ఎరువుల చొప్పున సంవత్సరానికి 260 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, పొటాష్ కొరకైతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వాడడం మంచిది. పెద్ద పట్టుపురుగుల పెంపకం కొరకు ప్రతి హెక్టారు తోటకు ప్రతి పంటకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 5 దఫాలుగా సంవత్సరానికి 20 టన్నుల ఎరువును తోట కోసిన 3 నుండి 4 రోజుల తర్వాత వేయాలి. తోట కోసిన 15 నుండి 20 రోజుల్లో ప్రతి హెక్టారుకు ప్రతి పంటకు 70 కిలోల నత్రజని, 28 కిలోల భాస్వరం, 28 కిలోల పొటాష్ ఎరువు చొప్పున సంవత్సరానికి 350 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. రోజుకు 1 నుండి 2 గంటలు డ్రిప్ ద్వారా నీరు పెడితే సరిపోతుంది. 2.5 మిల్లీలీటర్లు సెరిబూస్టును 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని రసాయనిక ఎరువులు వేసిన తర్వాత అలాగే 1 వారం తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకానికి కావలసిన కొమ్మలను సీకేచర్ కత్తితో కత్తిరించాలి. కొమ్మల కత్తిరింపు సమయంలో భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తులో కొమ్మలను కత్తిరించాలి. కత్తిరించిన వెంటనే కొమ్మలను పట్టుపురుగుల పెంపకపు గదికి రవాణా చేయాలి. ఇంతవరకు మీరు మల్బరీ సాగులో మెలకువల గురించి కొన్ని సూచనలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.